హాయ్ ఇన్వెస్టర్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? మనం చూసుకున్నట్టయితే మన శుభగృహ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఓవరాల్ గా హైదరాబాద్ మొత్తంలో బ్రాండ్ కంపెనీ మనది. 36 వెంచర్ల పైగా చేసిన మన ప్రాజెక్టు అన్ని విధాలుగా సక్సెస్ చేసుకుంటూ 37th వెంచర్ వచ్చేసి మనం ఇప్పుడు బెంగళూరు హైవేలో 27 ఎకరాల ప్రాజెక్ట్ హైవే అనుకుని చేస్తామండి. మన బిఫోర్ చూసుకున్నట్టయితే చాలా ప్రాజెక్ట్స్ కూడా చాలా వెల్ డెవలప్మెంట్ గా చేసి మనల్ని ట్రస్ట్ చేసి కస్టమర్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 5 రూపీస్ పెట్టిన వాళ్ళు 100 రూపీస్ అయింది, 100 రూపీస్ పెట్టిన వాళ్ళకి 1000 రూపీస్ అయిందండి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో. అంటే డెవలప్మెంట్స్ కూడా అదే విధంగా ఇస్తున్నాం. ఓకే, ఎక్కడ కూడా రాజీ లేకుండా అన్ని అప్రూవ్స్ తోని హెచ్ఎండి అండ్ రేరా విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో పాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అండి మన ప్రీమియం లొకేషన్ లో వేస్తున్నాం. ఇదంతా కూడా ఈ ప్రాజెక్టులు కూడా ఎన్నో విధాలుగా నేను లీగల్ అడ్వైజింగ్ చేసుకుని మొత్తం లీగల్ గా చెక్ చేసుకుని ప్రాపర్ ప్లానింగ్ తోని ఒక విజన్ గా డెవలప్ చేస్తున్నామండి. ఇప్పుడు రైట్ నౌ చూసుకున్నట్టయితే మార్కెట్ ఏ హైవేలో గ్రోత్ బాగుంది అనే క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఫస్ట్ వన్ వచ్చేసి బెంగళూరు హైవే అండి, నెక్స్ట్ శ్రీశైలం హైవే అండి, నెక్స్ట్ ముంబై హైవే అండి. ఈ 3 హైవేలు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు గవర్నమెంటే లేదండి, ఎక్కడ డెవలప్ అవుతుంది కూడా మాకు తెలియట్లేదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు, మనీ ఉన్నాయి కానీ మనం ఎక్కడ పెడితే నాకు రిటర్న్స్ వస్తున్నాయని మీరు డౌట్ పడుతున్నారు. ఆ సందేహం మీరు పడనవసరం లేదండి. మనకు ఫాస్ట్ గా గ్రోత్ అయ్యేది ఇప్పుడు బెంగళూరు హైవే మస్ట్ అండ్ షుడ్ గా డెవలప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ గానీ, ఇండస్ట్రియల్స్ గానీ, మనకు ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని గానీ హైవే కూడా అద్భుతంగా బెంగళూరు వరకు కూడా ఒక 8 lanes రోడ్ అనేది మనకు డెవలప్ అవుతుందండి. ఈ హైవే బేస్ చేసుకుని మన హైవే ప్రాజెక్ట్ వేయడం జరిగింది ట్రీ షేడ్స్ కంపెనీ. నెక్స్ట్ శ్రీశైలం హైవే కూడా మన రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అనౌన్స్మెంట్ చేశారు. శ్రీశైలం హైవే కూడా మంచి గ్రోత్ ఉంటుందండి. ఆ ఏరియాలో కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మన ప్రాజెక్టులు కూడా 6-7 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి హైదరాబాద్ లో మన శ్రీశైలం హైవే చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మన ముంబై హైవేకి వచ్చేసినట్టయితే ముంబై హైవేలో కూడా ఫాస్ట్ గా మనకు వెస్ట్ జోన్ గా ఐటీ సెక్టర్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కానివ్వండి, మొత్తం కూడా ఆ హైవే కానీ బాగా డెవలప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మంచి గ్రోత్ ఉంటుందండి. మీరు పెట్టిన 1 రూపీ కూడా మంచి రిటర్న్స్ వచ్చేది కూడా ముంబై హైవేలో బెస్ట్ ఆఫ్ ది చెప్పుకోవచ్చు. ఆ రోడ్ లో కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ చూసుకున్నట్టయితే ఓడిఎఫ్ ఉందండి, బీడీఎల్ ఉందండి, ఈక్విసాట్ ఉందండి, ఓకే, బిహెచ్ఎల్ ఉంది, ప్లస్ ఐఐటి ఉంది. మీకు సదస్సుపేట ఏరియాలో కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ అండ్ జహీరాబాద్ వరకు చూసుకున్నట్టయితే నిమ్జాలట్ అయిందండి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ ఒక 19,000 ఎకర్స్ లో మనకు అనేది ఇండస్ట్రియల్ జోన్ మొత్తం మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మొత్తం కూడా అక్కడ షిఫ్ట్ చేస్తుంది గవర్నమెంట్ అంతా. అంటే ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఎవరైనా ఇప్పుడు ఫారినర్స్ ఎవరు వచ్చి హైదరాబాద్ కు వచ్చి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, నాకు ల్యాండ్ కావాలని టీ హబ్ కి వెళ్ళి మన అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నట్టయితే వాళ్ళు ల్యాండ్ ఇచ్చేది జహీరాబాద్ లో ఇస్తున్నారు. ప్రతి ఒక్క యూనిట్ కూడా మ్యానుఫాక్చరింగ్ ఆల్రెడీ చాలా యూనిట్స్ రన్ అవుతున్నాయి. ఇంకా ఎవరికైనా ల్యాండ్స్ కావాలంటే చాలా ఉన్నాయి. అంటే అది కూడా మనకు మంచిగా డెవలప్ అవుతున్న హైవే అండి ముంబై హైవే కూడా.